తెలంగాణ ఇన్నోవేషన్ సెల్. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ టీజీఐసీ. టీజీఐసీ అనేది ఇటు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక వేదిక, ఒక ప్లాట్‌ఫార్మ్ ఇది. ఇది తెలంగాణ యువత యొక్క ఆవిష్కరణలను, ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసే విధంగా మరియు స్టార్టప్‌లుగా మారే విధంగా ఇది వాళ్ళ ఆలోచనలను గుర్తించి, వాళ్ళ ఆవిష్కరణను గుర్తించి, వాళ్ళకి ఆర్థికంగా, టెక్నికల్‌గా సహాయ సహకారాలు అందించి, అవి స్టార్టప్‌లుగా ఏర్పడడానికి ఈ టీజీఐసీ అనేది కృషి చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆవిష్కరణలు సంబంధించినవి గానివ్వండి, తర్వాత యువత యొక్క ఆవిష్కరణలకు సంబంధించిన వాటిని గుర్తిస్తుంది. ఈ వాటిని గుర్తించి వాటికి తగిన విధంగా సహాయ సహకారాలు అందించి అవి స్టార్టప్‌లుగా ఎదగడానికైతే ఈ టీజీఐసీ కృషి చేస్తుంది. ఇట్లా ఈ టీజీఐసీ అనేది తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ అనేది తెలంగాణ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు పరిశ్రమల వాణిజ్య శాఖ కింద అయితే పనిచేస్తుంది ఇది. ఈ టీజీఐసీ అనేది. ఇక టీజీఐసీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళను ఫర్ ఎగ్జాంపుల్‌గా చూసినట్లయితే, ఇక్కడ కింద చూసినట్లయితే ఇక్కడ శశిధర్ అనే వ్యక్తి ఆజం నగర్‌కు చెందినటువంటి శశిధర్ అనే వ్యక్తి ఒక వీధి దీపాలకు సంబంధించినటువంటి ఒక సెన్సార్ ఆధారిత వీధి దీపాల యొక్క వ్యవస్థను కనిపెట్టాడు. ఏంటి అనంటే వీధి దీపాలు వినియోగించుకునేటువంటి ఆ యొక్క విద్యుత్తును వృధా గాకుండా ఆ విద్యుత్ వినియోగాన్ని 60% వరకు తగ్గించే విధంగా ఈ ఆవిష్కరణ అయితే ఉంటుంది. అంటే ఆ విద్యుత్ దీపాలు ఉపయోగించుకున్నటువంటి విద్యుత్తును 60% వరకు తగ్గించే విధంగా ఈ యొక్క సెన్సార్ ఆధారిత వీధి దీపాల వ్యవస్థ అనేది పనిచేస్తుంది అనే ఆవిష్కరణను ఇతను కనుగొన్నాడు. ఇతను తయారు చేశాడు ఆ వ్యవస్థని. దీన్ని ఈ టీజీఐసీ గుర్తించింది. ఇతను శశిధర్ యొక్క ఈ ఆవిష్కరణను టీజీఐసీ గుర్తించింది. ఈ టీజీఐసీ గుర్తించి ఎన్‌ఐటీ వరంగల్ వారితో టై అప్ చేయించింది. ఈ ఎన్‌ఐటీ వరంగల్ వాళ్ళు దీన్ని కొన్ని కఠినమైన పరీక్షలు చేసిర్రు. కరెక్ట్ కఠినమైన పరీక్షలు నిర్వహించి దీనికి అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇగ మొదటి ఆహ్, మొదటి ఆర్డర్‌గా ఇతని ఆవిష్కరణకు మొదటి ఆర్డర్‌గా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ నుంచి ఒక పైలట్ ఆర్డర్ అయితే రావడం జరిగింది. అక్కడ పైలట్ ప్రాజెక్ట్‌గా అయితే ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు. తర్వాత ఇది ఇంతటితో ఆగకుండా అతని సొంత జిల్లా అయినటువంటి అతని సొంత మండలం అయినటువంటి మహాదేవ్‌పూర్ మండలంలో ఒక 18 గ్రామాల్లో ఇప్పుడు ఇది రన్నింగ్‌లో ఉంది. ఆచరణాత్మకంగా ఉంది ఇది. అట్లా. ఇతను యొక్క ఇతను టీజీఐసీ అనేది గుర్తించి ఇట్లా వెలికితీసి అతని ఒక స్టార్టప్ దిశగా ఇతన్ని తయారు చేసింది అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే విధంగా అశోక్ గొర్రె అశోక్ అనే వ్యక్తి ఇతడు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక ఇంజెక్టర్ అంటే విత్తనాలు విత్తేటువంటి ఒక ఇంజెక్టర్‌ను తయారు చేశాడు. ఏంటనంటే ఇప్పుడు విత్తనాలు విత్తాలంటే ఫిజికల్‌గా ఫిజికల్‌గా శ్రామికులుండి వేయవలసి ఉంటుంది. అంటే ఎక్కువ శ్రామికులు అవసరము. ఎక్కువ శ్రమతో కూడుకున్నటువంటి పని. అదేవిధంగా ఎక్కువ టైమ్ టేకెన్. కాబట్టి ఈ మెషిన్ ఏం చేస్తుందంటే ఈ యొక్క విత్తనాలు వేసేటువంటి ఇంజెక్టర్ మెషిన్ ఏం చేస్తుందంటే తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రామిక లేబర్‌తో ఎక్కువ టైంలో ఏసే విధంగా విత్తనాలు విత్తే విధంగానైతే ఈ యొక్క ప్రొడక్ట్ అయితే ఉండడం జరిగింది. దీన్ని టీజీఐసీ వాళ్ళు గుర్తించి దానికి మార్కెట్ సదుపాయాలను, అదేవిధంగా దాన్ని మార్కెట్ జేసుకోవడానికి ఆర్థిక సహకారాన్ని ఇట్లా అందించి ఇతన్ని ఒక స్టార్టప్ దిశగా ఇతన్నైతే తీర్చిదిద్దడం జరిగింది. ఇది అశోక్ గుర్రే అనే వ్యక్తి విప్లవాత్మక మార్పులు. అతని యొక్క ఆహ్, అతని యొక్క ఇతనికి సహాయం చేసినటువంటి తీరును ఇక్కడ వివరించడం జరిగింది. ఇక్కడ ఈజీఐఐసీ అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఈ సంస్థ ఏం చేస్తది? దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసిందని చూసినట్లయితే, ఇప్పుడు పరిశ్రమలు ఏర్పాటు చేసేటువంటి పారిశ్రామిక కారిడార్‌లు. పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలంటే పారిశ్రామిక కారిడార్‌లలో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలి. ఆ పారిశ్రామిక వాడలకి రోడ్డు సౌకర్యాలు, మరియు అదే విధంగా విద్యుత్ సౌకర్యాలు, అదేవిధంగా నీటిపారుదల సౌకర్యాలు, ఇంకా కొన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించవలసి ఉంటుంది. పరిశ్రమలకు తగ్గట్టుగా. సో, కాబట్టి ఈ పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు జేయడానికి ఈ టీజీఐఏసీ అయితే ఏర్పాటు జేయడం జరిగింది. ఇది పరిశ్రమలకు సంబంధించినటువంటి పారిశ్రామిక వాడలను గానివ్వండి, ఆహ్, కారిడార్స్‌ని గానివ్వండి, ఇట్లాంటి మౌలిక సదుపాయాలనైతే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి మౌలిక సదుపాయాలనైతే ఇది ఏర్పాటు జేయడం జరుగుతుంది. ఇది ఎక్కువగా ఇ ఇది ఎక్కువ వేటిపైన రంగాలపైన దృష్టి పెట్టిందనంటే, ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ పరిశ్రమలైనటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలు, అదేవిధంగా బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఏరోస్పేస్, డిఫెన్సు అంటే హైటెక్ రంగాలపైన దృష్టి పెట్టుతుంది. అదే విధంగా సాంప్రదాయ రంగాలైనటువంటి వస్త్ర పరిశ్రమలు, తోలు పరిశ్రమలు, ఆహార శుద్ధి పరిశ్రమలను అభివృద్ధి చేసే విధంగా గూడా
ఈ టీజీఐఏసీ అనేది కృషి చేస్తుంది అన్నట్లుగా ఇక్కడ ఇచ్చాడు. అదే విధంగా కొన్ని సామాజిక వర్గాల వారిని వెనుకబడిన సామాజిక వర్గాల వారిని గుర్తించి అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఇట్లా కొన్ని వెనుకబడ్డ సామాజిక వర్గాలను గుర్తించి వాళ్ళకి కొన్ని ప్రోత్సాహకాలు అదనంగా కొన్ని ప్రోత్సాహకాలు అందించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నది అన్నట్లుగా ఇక్కడ ఇచ్చాడు. ఇంకా టీజీఐఏసీ చేసినటువంటి కార్యక్రమాలు చూసినట్లయితే టీజీఐఏసీ ద్వారా ఇప్పుడు జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం అంటే కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేటువంటి పారిశ్రామిక కారిడార్ పారిశ్రామిక కారిడార్ అనే కార్యక్రమంతో ఇది టైఅప్ అయ్యి కొన్ని పారిశ్రామిక కారిడార్లను మన తెలంగాణలో ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్ దీన్నైతే డెవలప్ చేయడం జరుగుతుంది టీజీఐఏసీ. ఇంకా చూసినట్లయితే ఒక 15,000 కోట్ల పెట్టుబడితో 15,000 కోట్ల పెట్టుబడితో ఒక 2,00,000 ఉద్యోగ అంచనాతో ఏర్పాటు చేసేటువంటి జహీరాబాద్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ జహీరాబాద్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ మరియు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ ఈ రెండు ఏంటి అంటే జహీరాబాద్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ దీన్ని నెట్ జీరో సిటీ అని కూడా అంటాం ఫ్యూచర్ సిటీని ఈ రెండింటిని ఈ టీజీఐఏసీ మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది ఈ రెండు ఇండస్ట్రియల్ పార్కులకి ఇక్కడ ఎంత అంటే 15,000 కోట్ల పెట్టుబడితో 2,00,000 ఉద్యోగ అంచనాతో ఈ రెండింటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక ఇక్కడ అంచనా వేసినటువంటి పెట్టుబడితో ఇంకా చూసుకున్నట్లయితే నైపుణ్య అంతరాలను పరిష్కరించడానికి అంటే పరిశ్రమలకు తగ్గట్టుగా యువతకి నైపుణ్యాన్ని అందించడానికి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ఒక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఒక 2,324 కోట్ల పెట్టుబడితో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. అదేవిధంగా 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసింది. అంటే ఇప్పుడు నైపుణ్యాన్ని కలిపేయడం కోసము యువతకు కంపెనీలకు తగ్గట్టుగా కంపెనీలకు కావాల్సిన నైపుణ్యాన్ని ఇవ్వడం కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అదేవిధంగా 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక గడిచిన గత 14 నెలల్లో గమనించినట్లయితే అంటే ఇక్కడ ఇచ్చిన పీరియడ్ ఏంటంటే 2023 డిసెంబర్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు అంటే 14 నెలల పీరియడ్‌లో మరి టీజీఐఏసీ మరి ఎన్ని కంపెనీలకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని కల్పించింది అని చూసుకున్నట్టయితే ఇక్కడ 536 కంపెనీలకైతే భూమిని కేటాయించింది. ఇక్కడ టీజీఐఏసీ గడిచిన 14 నెలల్లో 536 కంపెనీలకు భూమిని కేటాయించింది. ఈ భూమిని కేటాయించడం వల్ల ఏం జరిగింది ఇక్కడ 10,991 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినాయి. అదేవిధంగా మరి దీని ద్వారా 37,143 మంది వ్యక్తులకు ఉపాధి అవకాశాలు లభించినట్లయింది. దీంట్లో భాగంగా చూసినట్లయితే ఇక సిద్దిపేట జిల్లాలో హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీజీఐఏసీ వాళ్ళే. సిద్దిపేట జిల్లాలో ఒక కోకా-కోలా బెవరేజెస్ యొక్క గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క సామర్థ్యం ఎంత అని చూసుకున్నట్లయితే ఒక 2,091 కోట్ల పెట్టుబడితో అయితే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా అంటే అంత కోట్ల విలువ చేసేటువంటి ప్రాజెక్ట్ అన్నట్టు. టీజీఐఏసీ కృషి వల్లనే ఇది సాధ్యమైంది అన్నట్టుగా ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే టీజీఐఏసీ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా అంటే దాని యొక్క కృషి వల్ల ఏర్పడినటువంటి కంపెనీల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఆ కంపెనీ యొక్క పేరు, పారిశ్రామిక పార్క్ పేరు, పారిశ్రామికవేత్త పేరు, అదేవిధంగా ఎంతమందికి ఉపాధి కల్పించబడింది, అదేవిధంగా ఎన్ని కోట్ల పెట్టుబడులు పెట్టబడ్డాయి ఆ కంపెనీ ఆధ్వర్యంలో అన్నట్టుగా ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ సీతారాంపూర్ దీని కింద ఒక 2,000 మందికి ఉపాధి అయితే లభించడం జరిగింది. ఇక నాన్సెడ్ జనరల్ పార్క్ ఇక్కడ ఏంటంటే లెన్స్కార్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ దీని ద్వారా 205 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. తర్వాత ఇండస్ట్రియల్ పార్క్ సీతారాంపూర్ ఇది ఇది ఒక ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది 1000 మందికి ఉపాధిని కల్పించడం జరిగింది. ఇట్లా ఇవి టీజీఐఏసీ కృషి వల్ల పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీ యొక్క వివరాలు, ఎంతమందికి ఉపాధి కల్పించింది అనేటువంటి వివరాలు ఈ టేబుల్‌లో అయితే మీరు చూడవచ్చు. ఇది పెద్ద నెసెసరీ కాకపోతే కొన్ని చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన తెలంగాణలో పారిశ్రామిక కారిడార్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అంటే నేషనల్ హైవేస్ పక్కన పరిశ్రమలను ఏర్పాటు చేసే విధంగా
పారిశ్రామిక కారిడార్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ పారిశ్రామిక కారిడార్‌లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారు ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క కారిడార్‌లు జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి ప్రాజెక్ట్‌నయితే చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మన తెలంగాణలో గూడా కొన్ని పారిశ్రామిక కారిడార్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మన తెలంగాణలో చూసినట్లయితే హైదరాబాద్, నాగపూర్ పారిశ్రామిక కారిడార్ ఒకటి. తర్వాత హైదరాబాద్, వరంగల్ పారిశ్రామిక కారిడార్ ఇది రెండోది. తర్వాత హైదరాబాద్, విజయవాడ పారిశ్రామిక కారిడార్. ఇట్లా 3 పారిశ్రామిక కారిడార్‌లనైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇదొక కేంద్ర ప్రభుత్వ పథకం కింద మన తెలంగాణలో ఏర్పాటు చేయబడుతున్నటువంటి పారిశ్రామిక కారిడార్ యొక్క వివరాలు. ఈ పారిశ్రామిక కారిడార్‌ల వల్ల ఏమైతుంది అంటే, ఈ పారిశ్రామిక కారిడార్‌లలో అంటే ఇవి ఒక పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ యువతకు ఎక్కువ పెట్టుబడులు రావడం జరుగుతుంది. పెట్టుబడులొస్తే ఏమైతది? యువతకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తవి. ఇప్పుడు ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. మంచి జీవన ప్రమాణాలు కలిగి ఉంటారు. అన్ అన్న లక్ష్యంతో మన తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నట్లుగా ఇక్కడిచ్చాడు. తర్వాత తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్. తెలంగాణ పారిశ్రామిక ఆరోగ్య క్లినిక్. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌లు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్. హెల్త్ క్లినిక్ అంటే దీని పేరులోనే ఉంది. ఇది ఇండస్ట్రీ‌లకు సంబంధించింది. ఇది మనుషులకు సంబంధించింది గాదు. ఇండస్ట్రీ‌లకు సంబంధించినటువంటి హెల్త్ క్లినిక్‌లు. ఈ సంస్థను ఎందుకు ఏర్పాటు చేసింది మరి తెలంగాణ ప్రభుత్వం అంటే, ఇది కాయిలబడ్డటువంటి సంస్థలను గుర్తించి, దాని యొక్క కారణాలు తెలుసుకొని, వాటిని పునరుజ్జీవింపజేసే విధంగా అంటే పునర్నిర్మాణ దిశగా వాటికి సహాయ సహకారాలు అందించే విధంగా అయితే ఈ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌నయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా సూక్ష్మ మరియు చిన్న సంస్థల పైన ఇది ఎక్కువ దృష్టి పెడుతుంది. ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇక్కడ వాటికేమైతుందంటే ఇక్కడ చిన్న, సూక్ష్మ సంస్థలకు మద్దతివ్వడం మరియు వాటి ఎదుర్కొనేటువంటి సవాళ్ళను పరిష్కరించడం లాంటి అంశాలపైన ఇది దృష్టి పెడుతుంది. తర్వాత ఇక్కడ ఏం చేస్తుందంటే అనారోగ్యంతో ఉన్నటువంటి అనారోగ్యానికి గురైన సంస్థలపైన దృష్టి సాధిస్తూ క్లినిక్ రోగ నిర్ధారణ మరియు క్లినికల్ సౌకర్యాలను అందించడానికి ఆర్థిక సంస్థలతో సమన్వయం చేస్తుంది. అంటే ఇక్కడ అనారోగ్యానికి గురైన అంటే సిక్ అయినటువంటి పరిశ్రమలను గుర్తిస్తుంది. గుర్తించి వాటికి సరైన సహాయక చర్యలు చేపట్టి వాటికి మార్గదర్శకాలిచ్చి వాటిని సరైన క్రమంలో నడిచే విధంగా అంటే లాభాపేక్షతో నడిచే విధంగానైతే ఇటు సహాయ సహకారాలు ఆర్థికంగా గాని, ఇటు కొద్దిగా హెల్ప్ విషయంలో గాని ఇట్లా చేస్తుంది అన్నట్లుగా ఈ యొక్క ఇక్కడ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అనేది సంస్థ పనిచేస్తుందన్నట్టుగా ఇక్కడ ఇచ్చాడు. అది మరి ఏ విధంగా పనిచేస్తుందని చూసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు కొత్త ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఈ సంస్థ గూడా. అదే విధంగా ఇప్పుడు ఎట్లా పనిచేస్తుందని చూసుకున్నట్లయితే పునరుద్ధరణ మరియు పునరావాసం. పునరుద్ధరణ మరియు పునరావాసం. ఇక్కడ దీని పేరులోనే ఉంది. వాటిని పునరుద్ధరింపజేస్తది. అంటే కాయలబడ్డ పరిశ్రమలను పునరుద్ధరించే విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది. వాటికి మార్గదర్శకత్వాలివ్వడము, తర్వాత ఆర్థికంగా వాటికి కొద్దిగా సహాయం జేయడము, అట్లాంటి చర్యలు చేపడతదన్నట్టు. తర్వాత వ్యూహాత్మక భాగస్వామ్యాలు. వ్యూహాత్మక భాగస్వామ్యాలంటే ఇక వాటిని బ్యాంకులతో టై అప్ జేయించడం. అంటే ఆర్థికంగా సహాయాన్ని పొంది వాటిని నిలదొక్కుకునే విధంగా. అదే విధంగా వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ స్థితిని అధిగమించడానికి సహాయం జేయడం. ఇట్లాంటి వ్యూహాత్మక భాగస్వామ్యాలను కల్పిస్తుంది. అదే విధంగా ఈక్విటీ ప్రాప్యత. ఈక్విటీ ప్రాప్యత అంటే ఇప్పుడు వాటి యొక్క స్థితిని అనుసరించి వాటికెంత సహాయం జేయాలి? మరి ఎక్కువ తక్కువలు జేయకుండా ఎంత సహాయం జేయాలన్నట్లుగా ఈక్విటీ ప్రాప్యత అనే విధానాన్ని గూడా అనుసరిస్తుంది. ఈ యొక్క హెల్త్ క్లినిక్ అనేది. తర్వాత సమగ్ర ఆర్థిక సేవలు. ఈ అన్ని రకాల ఆర్థిక సేవలైతే ఆ కంపెనీలకు అందించడం జరుగుతుంది. ఇక చూసినట్లయితే ముఖ్యంగా ఇది ఏ కార్యక్రమాలు చేపడుతుంది? రోగ నిర్ధారణ సహాయం. అంటే అది ఒక సిక్ అయితే ఇండస్ట్రీ యొక్క సిక్ అయితే ఆ సిక్‌కి దాని కారణాలను గుర్తించి సహాయం జేయడం. తర్వాత దానికి ఫైనాన్స్ పరంగా, మార్కెటింగ్ పరంగా, బ్రాండింగ్ పరంగా, సహా బ్రాండింగ్ పరంగా మరియు సాంకేతికతో కూడినటువంటి కన్సల్టింగ్ దానికి అవకాశాన్ని కల్పించడం. కొన్ని అట్లా ఆలోచనలివ్వడం. ఇట్లాంటియి అనేది ఈ హెల్త్ క్లినిక్ అనేది జేస్తుంది. ఇట్లా. ఇట్లా ఈ యొక్క ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అనేది ఇప్పటి వరకు సాధించిన విజయాల యొక్క వివరాలు అనేది ఈ టేబుల్‌లో ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద ఇంపార్టెంట్ కానప్పటికీ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసినట్లయితే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు ఈ యూనివర్సిటీ అంటే ఇక్కడ పేరులోనే ఉంది స్కిల్ యూనివర్సిటీ. స్కిల్ అందిస్తుంది. అంటే కంపెనీలకు కావాల్సినటువంటి టెక్నాలజీని
ముందే ఈ విద్యార్థులకి, యువతకి అందిస్తుంది. అంటే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి ఆ టెక్నాలజీని, ఆ టెక్నాలజీ కోర్సులని విద్యార్థులకు అందిస్తుంది. అందించడం వల్ల వాళ్ళు ఆ కంపెనీలలో నిలదొక్కుకోగలుగుతారు. అదేవిధంగా వాళ్ళకు ఆ టెక్నాలజీ అనేది అబ్బుతుంది. సో, కాబట్టి ఈ టెక్నాలజీ పరంగా స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది దీన్ని 2024 ఆగస్ట్ లోపల తెలంగాణ ప్రభుత్వం అనేది 2024 ఆగస్ట్ లోపల ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో ఒక 57 ఎకరాల్లో ఏర్పాటు చేసింది. ఒక 57 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. దీనికి సహాయ సహకారాలు దీన్ని ఒక విధంగా మరి ఏ కోర్సులు ప్రవేశపెట్టాలి? ఎటువంటి వాటికి డిమాండ్ ఉండి డిమాండ్ ఉంది అని అంటే చెప్పడానికి ఒక బోర్డ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్డ్‌లో కొంతమంది కంపెనీల యొక్క సీఈఓలు ఉండడం జరిగింది. అవెవరు అంటే ఇప్పుడు అధ్యక్షతన అధ్యక్షతన ఇతర పరిశ్రమల అధిపతులు కూడా దీంట్లో ఈ బోర్డ్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ బోర్డ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ యూనివర్సిటీని నడిపించే విధంగా కృషి చేస్తారు. అంటే ఏ కోర్సులు అందించాలి విద్యార్థులకి, వేటికి డిమాండ్ ఉంది. అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నట్టు. నిర్ణయాలు తీసుకొని ఈ యూనివర్సిటీని నడిపించే విధంగా వాళ్ళు కృషి చేస్తారు. అట్లా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. ఇది నైపుణ్య విశ్వవిద్యాలయం అనేది 17 కోర్సులను అందిస్తుంది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే. ఇది మరి సంవత్సరానికి ఒక 20,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధంగానైతే ఈ యూనివర్సిటీ ఉంది ఇప్పుడు. అదే విధంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ఆహ్, ఇప్పుడు ఆగస్ట్‌లో ఏర్పాటు చేశారన్నాం గదా! ఎక్కడ హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ. ఇది రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేశారు. దీని కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమైనాయంటే నవంబర్ 2024లో ప్రారంభమైనాయి. ఆగస్ట్‌లో ఏమో ఏర్పాటు చేశారు. నవంబర్ నుంచి దీని కార్యకలాపాలనేది ప్రారంభమైనాయి. ప్రస్తుతం 178 మంది విద్యార్థులు హెల్త్ కేర్, ఫార్మా, లాజిస్టిక్స్ మరియు సప్లై చైన్ వంటి వివిధ విభాగాల్లో స్వల్పకాలిక కోర్సులకైతే హాజరవుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం. తర్వాత ఇంకా విశ్వవిద్యాలయం ఇంకా ఎటువంటి రంగాల వారికి ఇది ట్రైనింగ్ ఇస్తుందని చూసినట్లయితే ఇది ఆహ్, ఇక ఫ్లిప్‌కార్ట్, జీఎంఆర్, కోర్ట్, డాక్టర్ రెడ్డిస్, అరవిందో ఫార్మా, తర్వాత లారస్ ల్యాబ్స్ ఇట్లాంటి సంబంధించినటువంటి కోర్సులను గూడా ఇది అందించడం జరుగుతుంది. అంతే కాకుండా ఇది కొన్ని సర్టిఫైడ్ కోర్సులను గూడా అందిస్తుంది. సర్టిఫైడ్ కోర్సులంటే ఇప్పుడు నార్మల్‌గా యూనివర్సిటీలు సర్టిఫైడ్ కోర్సులను అందిస్తాయి గదా! మనకు డిగ్రీలను అందిస్తాయి గదా! అట్లనే ఇవి గూడా డిగ్రీలను అందించేటువంటి గ్రాడ్యుయేట్ కోర్సులను, సర్టిఫికేట్ కోర్సులను గూడా అందిస్తుంది. అంటే సర్టిఫికేట్ కోర్సులను అందించాలంటే ఇప్పుడు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళతో టై అప్ అయిందన్నట్టు. టై అప్ అయ్యి కొన్ని రకాల కోర్సులను గూడా మనకు అందిస్తుంది ఇప్పుడిది. డీట్. డీట్ అంటే డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ తెలంగాణ. డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్. అంటే ఏందంటే, ఇప్పుడు ఆన్‌లైన్ విధానంలో అంటే ఆన్‌లైన్ సైట్ అన్నట్టు ఇది. అంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేటువంటి ఒక ఆన్‌లైన్ వేదిక. అంటే ఇప్పుడు ఉద్యోగార్థులు దీంట్లో తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ నా వివరాలను అనుసరించి తమ యొక్క అర్హతను అనుసరించి కంపెనీలు ఏం చేస్తాయి వాళ్ళకి కాల్ చేయడము, వాళ్ళకి ఇంటర్వ్యూలకు హాజరుకమ్మని పిలవడము, మెయిల్స్ పంపియడము ఇట్లాంటి పనులనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు గూడా ఎప్పటికప్పుడు తమ యొక్క స్కిల్స్‌ని అప్‌డేట్ జేసుకోవచ్చు. అప్‌డేట్ జేసుకొని తమ నైపుణ్యాలను ఇంప్లిమెంట్ జేసుకుంటూ కంపెనీలో తగ్గట్టుగా మార్చుకోవచ్చు. దాని ద్వారా ఇప్పుడు కంపెనీల నుంచి కాల్స్ వస్తాయి. విద్యార్థులు గూడా వాళ్ళను ఎక్కడ వేకెన్సీ ఉన్నాయి, ఏ కంపెనీలో వేకెన్సీ ఉన్నాయని గూడా తెలుసుకోవచ్చు. దాని ద్వారా ఇద్దరు అప్రోచ్ కావచ్చు ఒకరినొకరు. సో, అట్లా తోడ్పడుతుంది. అంటే ఉద్యోగ ఉద్యోగాన్ని ఇప్పుడు వెతికే సందర్భంగా ఈ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అనైతే ఉపయోగపడుతుంది. ఇది తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఒక ఆన్‌లైన్ వేదిక. ఇక్కడ చూసినట్లయితే హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ చేనేత మరియు వస్త్రాలు. ఈ చేనేత వస్త్రాలు ఇప్పుడు పవర్‌లూమ్ కార్మికులను ఆదుకోవడానికి, వాళ్ళ యొక్క వాళ్ళకు మద్దతివ్వడానికి, ఆ కార్మికులకు చేనేత కార్మికులకు మద్దతివ్వడానికి, మరి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి, వాళ్ళ యొక్క సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళని నిలదొక్కుకునే విధంగా వాళ్ళని ఆదుకోవడానికైతే తెలంగాణ ప్రభుత్వం అయితే వివిధ కార్యక్రమాలను రూపొందించి ఇంప్లిమెంట్ చేస్తున్నది. అవి చూసినట్లయితే ఇక్కడ మగ్గాలకు జియో ట్యాగింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సరైన లబ్ధిదారులను గుర్తించడం కోసము, పారదర్శకత నెలకొల్పడం కోసము వాటికి మగ్గాల వారికి జియో ట్యాగింగ్ ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల 22,529 చేనేత మగ్గాలకు, అదేవిధంగా 43,469 పవర్ లూమ్ మగ్గాలకు జియో ట్యాగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ జియో ట్యాగ్ ద్వారా సరైన లబ్ధిదారులను గుర్తించే వీలుంటుంది. వాళ్ళకి గుర్తించి వాళ్ళకి సంక్షేమ పథకాలు సరైన క్రమంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా సరైన వ్యక్తులకే అందే విధంగానైతే ఈ జియో ట్యాగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా చేనేత కార్మికులను సామాజికంగా ఆదుకోవడానికి ఇంకా కొన్ని పథకాలనైతే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నది. అవి చూసుకున్నట్లయితే తెలంగాణ నేతన్న భద్రత, తెలంగాణ నేతన్న భద్రత, తెలంగాణ నేతన్న భద్రత అనే కార్యక్రమం ద్వారా చేనేత కార్మికులకు జీవిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. జీవిత బీమా సౌకర్యాన్ని. వాళ్ళ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఈ యొక్క జీవిత బీమాకి, నేతన్న బీమా భద్రత పథకానికి అర్హులు. ఇక మరి 59 సంవత్సరాలు కంటే ఎక్కువ వయసున్న కలిగిన వాళ్ళకి తెలంగాణ యొక్క అపెక్స్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ అయినటువంటి టీజీఎస్సీఓ ద్వారా అయితే అమలు చేయబడుతుంది. అంటే ఇది మొత్తం ఈ యొక్క నేతన్నకు బీమా అనే ఒక పథకం అనేది ఈ టీజీఎస్సీఓ ద్వారా అమలు చేయబడుతున్నది. ఇది ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఈ కార్యక్రమం అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ అన్‌ఫార్చునేట్‌లీ ఆహ్, హ్మ్. ఎవరైనా నేత కార్మికులు చనిపోతే వాళ్ళకి 5,00,000 వరకు 5,00,000 జీవిత బీమా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ నామినీకి అందించబడుతుంది. ఇప్పటి వరకు 2024, 25లో ఈ పథకానికి 9,00,00,000 కేటాయించబడ్డాయి. అంటే ఎల్ఐసి ద్వారా 9,00,00,000 ఎట్లా కేటాయించబడ్డాయంటే ఇప్పుడు ఈ చేనేత కార్మికులు నమోదు చేసుకున్నటువంటి చేనేత కార్మికులు ఉంటారు గదా! వాళ్ళకి ప్రీమియం కట్టడం కోసం. అంటే ఎల్ఐసి ద్వారా వాళ్ళకైతే జీవిత బీమాను అందించడం జరుగుతుంది. ఇట్లా ప్రీమియం కోసం ఈ సంవత్సరంలో 9,00,00,000 కేటాయించడం జరిగింది. ఇక 2024, 25 సంవత్సరంలో మొత్తం ఎంతమంది నమోదు చేసుకోబడ్డారు? 36,333 మంది నమోదు చేసుకున్నారు ఈ జీవిత బీమా కింద. మరియు 1,00,00,000 విలువైనటువంటి ఒక 20 మరణ దావాలు పరిష్కరించబడ్డాయి. 1,00,00,000 విలువైనటువంటి 20 మరణ దావాలు పరిష్కరించబడ్డాయి. ఈ నేతన్న బీమా భద్రత ద్వారా, నేతన్న భద్రత ద్వారా అని ఇక్కడ ఇచ్చారు. తర్వాత నేతన్న పొదుపు. నేతన్న నేతన్న పొదుపు నిధి అంటే ఇప్పుడు ఇది ఒక పొదుపును ప్రోత్సహించేటువంటి కార్మికుల యొక్క నేత కార్మికులకు పొదుపును ప్రోత్సహించేటువంటి పథకం. దీని కింద ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అని చూసుకున్నట్లయితే ఒక 38,000 మంది చేనేత కార్మికులు మరియు 15,000 మంది పవర్ లూమ్ కార్మికులైతే ఈ నేతన్న పొదుపు కార్యక్రమం కింద లబ్ధి పొందుతున్నారు. అంటే వాళ్ళ యొక్క జీతంలో నేత కార్మికుల యొక్క జీతంలో 8% జీతం ఈ పొదుపు నిధికి కట్ అవుతుంది. దీనికి అదనంగా ప్రభుత్వం గూడా 8% ఎంత అమౌంట్ వీళ్ళ జీతంలో 8% అమౌంట్ ఎంత ఉంటుందో, మళ్ళా అంతే శాతం అమౌంట్‌ని ప్రభుత్వం వాళ్ళకి యాడ్ జేస్తుంది. ఇట్లా 16% అవుతుంది. 16% వీళ్ళ యొక్క పొదుపు ఖాతాలోకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇట్లా 2024, 25 సంవత్సరానికి మొత్తం 115,00,00,000 బడ్జెట్ అయితే ఈ పొదుపు నిధికైతే అందినట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత తెలంగాణ నేతన్నకు భరోసా. తెలంగాణ నేతన్నకు భరోసా. తెలంగాణ నేతన్నకు భరోసా. తెలంగాణ నేతన్నకు భరోసా. ఈ కార్యక్రమం దేనికోసమనంటే, ఇప్పుడు చేనేత కార్మికుల యొక్క ఉత్పత్తులను వాళ్ళకి ఒక మార్క్ లేబుల్‌ని ఉపయోగించి, అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేయబడినటువంటి ఒక వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించడము కోసము చేనేత కార్మికులకు ఒక వేతన మద్దతు ఇవ్వడం కోసమైతే ఈ వేతన మద్దతు, ముఖ్యంగా వేతన మద్దతు ఇవ్వడం కోసము నేతన్నకు భరోసా కార్యక్రమం అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. దీంట్లో ప్రతి ఒక వ్యూవర్ అంటే నేతకారుడు, ప్రతి ఒక్క నేతకారుడు ఎంతవరకు ఎలిజిబుల్? ప్రతి నేత కార్మికుడు ఎంతవరకు ఎలిజిబుల్ అంటే సంవత్సరానికి 18,000 వరకు ఎలిజిబుల్. అదేవిధంగా ప్రతి నేత శ్రామికుడు వర్కర్ అన్నట్టు. వర్కర్ ఏమో 6,000 వరకు ఎలిజిబుల్. ఇట్లా అంటే నే అంటే వేతనంలో అష్యూరెన్స్ అన్నట్టు ఇది. వేతనంలో అష్యూరెన్స్ ఖచ్చితంగా ఇంత అమౌంట్ పొందే అవకాశం ఉంది అన్నట్టుగా తగ్గకుండా ఇంత అమౌంట్‌కు తగ్గకుండా వాళ్ళు వేతనం పొందగలుగుతారు. అన్నట్లుగా ఇక్కడ ఈ నేతన్నకు భరోసా కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇట్లా 2024, 25 సంవత్సరాన్ని చూసుకున్నట్లయితే 44,00,00,000 నేతన్న భరోసా కింద కేటాయించబడ్డాయి. ఇక ఇందిర మహిళా శక్తి చీరల పథకం. ఇందిర మహిళా శక్తి చీరల పథకం. ఇందిర మహిళా చీరల శక్తి పథకం అనేది తెలంగాణలో స్వయం సహాయక బృందాలలో నమోదు చేసుకున్నటువంటి 64.7 లక్షల మంది మహిళలకు సంవత్సరానికి 2 యూనిఫార్మ్ చీరలను ఉచితంగా అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఇందిరా మహిళా శక్తి చీరల పథకం అనేది తెలంగాణలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో నమోదైనటువంటి 64.7 లక్షల మంది మహిళలకు సంవత్సరానికి 2 చీరలు ఉచితంగా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులు. ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులు ఎందుకు ఇస్తారంటే కళా నైపుణ్యాన్ని, అత్యుత్తమ కళా నైపుణ్యాన్ని కలిగినటువంటి కళాకారులను గౌరవించడానికి, అంటే వాళ్ళ యొక్క కళను గౌరవించడానికి, వాళ్ళ ప్రదర్శనను గౌరవించడానికి ఈ ఒక అవార్డులనైతే కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులనైతే ఇవ్వడం జరుగుతుంది. దీని కింద ఒక అవార్డు కింద 25,000 నగదుంటుంది. ఒక మెరిట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఒక చేనేత శాల్వా ఇస్తారు. అదేవిధంగా ఒక జ్ఞాపికని ఇస్తారు. అంటే ఈ యొక్క అవార్డు కింద. ఇట్లా ఈ అవార్డు కింద 2024, 25 సంవత్సరంలో 32 మంది ఈ నేత కార్మికులకు ఈ అవార్డు అయితే ప్రదానం చేయడం జరిగింది. వేములవాడలో నూలు డిపో. వేములవాడలో నూలు డిపోని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఇది ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. దీర్ఘకాలికంగా అంటే పవర్ లూమ్ ఆసాముల యొక్క దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ డిమాండ్ పరిష్కరించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. ఇప్పుడు 2024 అక్టోబర్ 5న 2024 అక్టోబర్ 5న జీఓఎంఎస్ నంబర్ 8ని విడుదల చేసింది. దీని ద్వారా రాజన్న సిరిసిల్లాలో రాజన్న సిరిసిల్లాలో ఉన్నటువంటి వేములవాడలో ఒక నూలు డిపోనైతే ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎవరు నిర్వహిస్తారు? ఈ నూలు డిపోను అంటే ఈజీఎస్‌సిఓ వాళ్ళు నిర్వహిస్తారు. ఇది ఇదే ఈ యొక్క నూలు డిపోకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అంటే ఇది టెక్స్‌టైల్ రంగానికి సంబంధించిన అంటే హ్యాండ్లూమ్ మరియు టెక్స్‌టైల్ రంగానికి సంబంధించిన 3 సంవత్సరాల డిప్లొమా కోర్స్‌నైతే అందిస్తుంది ఇది. దీనిని తాత్కాలికంగానైతే ఇది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో దీని కార్యకలాపాలైతే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. తర్వాత దీన్ని ఎక్కడికి మారుస్తారంటే పోచంపల్లికి మారుస్తారు. హ్యాండ్లూమ్ పార్క్ అయినటువంటి పోచంపల్లికైతే దీన్ని మారుస్తారు. ఇట్లా దీని కింద దీని స్థాపనకు 2.5 కోట్ల కేటాయించారు. 2024, 25 విద్యా సంవత్సరానికి ఒక 60 మంది విద్యార్థులకు ప్రవేశాలైతే పూర్తయినాయి. ఇట్లా అంటే హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్ విభాగంలో కోర్సులను అందించేటువంటి ఒక ఇన్‌స్టిట్యూట్ ఇది. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అనేది వరంగల్ జిల్లాలో చింతలపల్లి అనే గ్రామంలోనైతే దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని యొక్క ఏ థీమ్‌తో ఏర్పాటు చేస్తున్నారంటే ఇది వ్యవసాయ క్షేత్రం నుంచి ఫైబర్, ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్, ఫ్యాషన్ నుండి విదేశీ అనే వ్యూహంతో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే వ్యవసాయ క్షేత్రం నుంచి మనం పత్తిని పండిస్తే అది ఫైబర్ వస్తది. ఫైబర్ నుంచి ఫైబర్ అనేది ఫ్యాక్టరీల వరకు పోతుంది. ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ బట్టలు తయారైతాయి. ఫ్యాషన్ నుంచి ఎగుమతులు చేస్తాం అన్న ఒక థీమ్‌తో దీన్నైతే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఎట్లా అంటే ఇప్పుడు జిన్నింగ్ నుంచి అంటే దూదిని తీసే దగ్గర నుంచి గార్మెంటింగ్ వరకు మొత్తం ఇక్కడనే తయారయ్యే విధంగానైతే ఈ టెక్స్‌టైల్ పార్క్‌నైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిన్నింగ్ నుంచి గార్మెంటింగ్ వరకు ఇక్కడనే తయారైతాయి అన్ని వస్తువులు. అన్ని రకాల వస్త్రాలు ఇక్కడనే తయారవుతాయి. అదేవిధంగా ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునే విధంగా అధునాతనంగా గూడా తయారయ్యే విధంగా వస్త్రాలు అధునాతనంగా తయారయ్యే విధంగా అంతర్జాతీయ మార్కెట్‌ని తట్టుకునే విధంగా ఇక్కడనైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ గ్లోబల్ సోర్సింగ్ హబ్‌గా ఉండాలని దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక 10,000,00,00,000 పెట్టుబడి మరియు 1,00,000 ఉద్యోగాల అంచనాతో దీన్నైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కేంద్రం ఏర్పాటు చేసేటువంటి పథకం. అంటే పీఎం మిత్ర కింద ఈ పీఎం మిత్ర కింద కేంద్రం ఇంప్లిమెంట్ చేసేటువంటి పీఎం మిత్ర కింద ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ పార్క్‌గా ఈ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌నైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేటువంటి పథకం. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువత అంటే పరిశ్రమ మరియు సేవా రంగాల్లో స్వయం ఉపాధి కల్పించే విధంగా అంటే యువతకు ట్రైనింగ్ ఇచ్చి ఆర్థికంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందించి ఆ స్వయం ఉపాధిని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది దేని కింద పనిచేస్తుందని చూసినట్లయితే ఇది ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ పరిశ్రమల బోర్డు కిందనైతే పనిచేస్తుంది. దాని కింద ఇది ఇంప్లిమెంట్ చేయబడుతుందన్నట్టు. అట్లా. ఇప్పుడు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఇది ముఖ్యంగా వాళ్ళకి ట్రైనింగ్ రూపంలో ఇవ్వడము, శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలు వాళ్ళకి ఆర్థికంగా సహాయం జేయడము, అట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందిది. పీఎంఈజీపీ కింద ఇప్పటి వరకు 2024, 25 సంవత్సరంలో చూసుకున్నట్లయితే పీఎంఈజీపీ కింద మొత్తం 326 యూనిట్లు ఏర్పాటు కోసం ఏర్పాటు జేయడం జరిగింది. అంటే ఇంతమంది వా యూనిట్లకి ఇన్ని యూనిట్లకు ఈ పీఎంఈజీపీ కింద సాయం జేయడం జరిగింది అన్నట్లుగా ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ అంటే హస్తకళలు అంటే చేతి వృత్తులకు సంబంధించి హస్తకళలు. వాళ్ళ నైపుణ్యానికి సంబంధించిందిది. హ్యాండ్లూమ్ వేరు. ఇక్కడ ఇది హ్యాండీక్రాఫ్ట్. హ్యాండీక్రాఫ్ట్ అంటే ఇది హస్తకళలు. హ్యాండ్లూమ్స్ అంటే అది టెక్స్‌టైల్‌కి సంబంధించింది. ఇక్కడ హస్తకళలకు సంబంధించి తెలంగాణలో తెలంగాణలో చాలా హస్తకళలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు నిర్మల్ బొమ్మలు, ఫర్నిచరు, సిల్వర్ ఫిలిగ్రీ, తర్వాత ఇత్తడి గాజులు ఇట్లాంటి కళాకారులు వీటిని తయారు చేసేటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు కొన్ని జిల్లాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు నిర్మల్ జిల్లా 2009లో భౌగోళిక గుర్తింపు ఉంది. దేంట్లో నిర్మల్ ఫర్నిచర్‌కి కింద భౌగోళిక గుర్తింపు పొందింది. ఏంటిది నిర్మల్ జిల్లా. ఇక ఆదిలాబాద్ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఏం చేస్తది? ఇది డోక్రా మెటల్ వర్క్స్‌కు ఇది ప్రసిద్ధి. ఇక జనగామ జిల్లా చూసుకున్నట్లయితే ఇక్కడ జనగామ జిల్లా పెంబర్తి గ్రామం దేనికి ప్రసిద్ధి ఇది? ఇప్పుడు లోహ కళాఖండాలను తయారు చేస్తుంది. అంటే లోహ కళాఖండాలను అంటే ఇప్పుడు తమలపాకు పెట్టెలను, పర్ఫ్యూమ్ బాటిల్స్‌లను ఇట్లాంటి వాటిని కుండీలను, ఫ్లవర్ వాజులను ఇట్లాంటి వాటిని తయారు చేస్తుంది. అదేవిధంగా సిద్దిపేట లోపల ఒక స్క్రోల్‌తో కథనాలు అల్లేటువంటి ఒక చిత్రీకరించేటువంటి ఒక పెయింటింగ్. దాన్నే చెరియాల్ పెయింటింగ్ అంటారు. ఆ చెరియాల్ పెయింటింగ్‌కి ఈ సిద్దిపేట జిల్లా అనేది ప్రసిద్ధి. చెరియాల్ అనేది. ఇట్లా కళాకారులున్నారు. అయితే కళాకారులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతోటి ఒక సంస్థనైతే ఏర్పాటు జేయడం జరిగింది. ఆ సంస్థ ఏందంటే తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ. ఈ హస్తకళలను అభివృద్ధి చేయడానికి తెలంగాణలో హస్తకళలను అభివృద్ధి చేయడానికి ఒక సంస్థను ఏర్పాటు జేసింది తెలంగాణ ప్రభుత్వము. అదేంటంటే తెలంగాణ హ్యాండ్‌క్రాఫ్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్. తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థను ఏర్పాటు జేయడం జరిగింది. ఇది వాటికి సంబంధించినటువంటి బాగోగులు చూసుకుంటుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 2024, 25 సంవత్సరం లోపల దీని కింద ఎన్ని కోట్లు వాళ్ళకి విలువైనటువంటి లబ్ధి చేకూరిందన్నట్టుగా ఇక్కడ ఇచ్చాడు. మరి ఇది లెదర్ ఇండస్ట్రీకి సంబంధించింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర హస్తకళలకు సంబంధించింది ఈ యొక్క సంస్థ అనేది ఇక్కడ హ్యాండ్‌క్రాఫ్ట్‌కి సంబంధించినటువంటి విధానాలు చూసుకుంటుంది. ఇలా లెదర్ ఇండస్ట్రీస్ తోలు పరిశ్రమ. అంటే తోలు పరిశ్రమ కింద తోలు బ్యాగులు, తోలు చెప్పులు ఇట్లాంటి వస్తువులు తయారు చేస్తారు గదా! ఆ లెదర్ ఇండస్ట్రీని డెవలప్ జేయడానికి ఒక సంస్థని ఏర్పాటు జేయడం జరిగింది. అదే తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్. ఈ సంస్థనే టీజీఎల్ఐపీసీ అనే సంస్థని ఏర్పాటు జేయడం జరిగింది. ఈ సంస్థ ఏం జేస్తుందంటే వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి విధి విధానాలు చూసుకుంటుంది. అదేవిధంగా దానికి ప్రోత్సాహకాలు, శిక్షణ ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ ఏర్పాటు జేయాలి, వాటికి మౌలిక సదుపాయాలు ఏం కల్పియాలనేది ఈ యొక్క లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఒక నిజామాబాద్‌లోని ఆర్మూర్ లోపల ఒక లెదర్ క్లస్టర్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్‌లోని ఆర్మూర్ లోపల లెదర్ క్లస్టర్‌ని ఏర్పాటు చేశారు. అంటే లెదర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక క్లస్టర్ అంటే ఒక పారిశ్రామిక వాడలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన తెలంగాణ అనేది లైఫ్ సైన్సెస్ రంగంలో మరియు ఫార్మాస్యూటికల్స్ రంగంలో ఒక అగ్రగామిన మన తెలంగాణ నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మన తెలంగాణలో ముఖ్యంగా 800 కంటే ఎక్కువ జీవశాస్త్ర సంస్థలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎట్లా ఉత్పత్తి అవుతుందంటే మొత్తము ప్రపంచం వ్యాక్సిన్ ఉత్పత్తిలో 1/3 వంతు మన తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతుంది. అంటే వ్యాక్సిన్‌ల విషయంలో చూసుకున్నట్లయితే 1/3 వంతు వ్యాక్సిన్‌లు మన తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. అదేవిధంగా ఫార్మాస్యూటికల్స్ విషయంలో, ఫార్మాస్యూటికల్ విషయంలో 30% ఉత్పత్తులనేది అంటే దేశవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ఉత్పత్తుల్లో 30% ఫార్మాస్యూటికల్స్ అనేది మన తెలంగాణ నుంచే ఉత్పత్తవుతున్నాయి. అదేవిధంగా ఎగుమతుల పరంగా చూసుకున్నట్లయితే అంటే మర్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే 26% వాటాను కలిగి ఉంది.
ఈ యొక్క ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల లోపల. మన దేశవ్యాప్తంగా. అంటే ఇప్పుడు ఎగుమతుల లోపల. ఇప్పుడు ఈ ఎగుమతి విషయాల్లో విలువను చూసుకున్నట్లయితే 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2024 వరకు చూసుకున్నట్లయితే మొత్తం ఫార్మాస్యూటికల్ వస్తువుల ఎగుమతిలో తెలంగాణలో మొత్తం వస్తువు ఎగుమతిలో దీని యొక్క వాటా ఎంత ఉందనంటే 26,077,00,00,000 ఉందన్నట్లుగా ఇక్కడ ఇచ్చాడు. అదేవిధంగా ఇది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, తర్వాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, సెంటర్ ఫర్ స్టెమ్ సెల్ టెక్నాలజీస్, అదేవిధంగా అగ్రశ్రేణి ఆర్&డి సంస్థలకు నిలయం. మన తెలంగాణ ఈ కంపెనీలకు నిలయంగా ఉంది అన్నట్లుగా అగ్రశ్రేణి కంపెనీలకు నిలయంగా ఉంది అన్నట్టుగా ఇక్కడ ఇచ్చాడు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ జీవశాస్త్ర కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కొన్ని కంపెనీల వివరాలు చూసుకున్నట్లయితే తెలంగాణ ఎదుగుదల భారతదేశంలో జీవశాస్త్ర కేంద్రంగా మారుతున్నటువంటి హైదరాబాద్. జీవశాస్త్ర కేంద్రంగా మారుతున్న హైదరాబాద్ అని ఇక్కడ ఇచ్చాడు. ఇది చూసుకున్నట్లయితే గడిచిన 14 నెలల్లో జీవశాస్త్ర రంగంలో ఎన్ని వేల కోట్ల విలువ చేసే పెట్టుబడులు వచ్చాయంటే 40,000 కోట్ల విలువ చేసే పెట్టుబడులు వచ్చాయి. అదేవిధంగా 150కి పైగా కంపెనీలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రత్యక్షంగా 51,000 మందికి ఉపాధి కల్పించినట్లయింది. పరోక్షంగానేమో 1,50,000 మందికి పరోక్ష ఉద్యోగితను కల్పించినట్లయింది. ఇక అతిపెద్ద గ్లోబల్ అతిపెద్ద గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే యూఎస్ఏకి చెందినటువంటి మెడిట్రానిక్ కంపెనీ యూఎస్ వెలుపల మొదటగా ఒక పెద్ద స్థాయి ఐటీ సౌకర్యాన్ని ప్రారంభించింది హైదరాబాద్‌లో అన్నట్లుగా ఇక్కడ ఇచ్చాడు. కొన్ని కంపెనీల వివరాలు ఇంకా చూసినట్లయితే ఇక్కడ లారస్ ల్యాబ్స్ ఈ కంపెనీ అనేది ఫార్మాస్యూటికల్స్ మరియు బయోఫార్మాస్యూటికల్స్‌కి సంబంధించిన కంపెనీ. దీని దీని ద్వారా ఇప్పుడు ఎన్ని కోట్ల పెట్టుబడులు దీని ద్వారా అంటే 2,250 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు వీళ్ళు. ఈ ప్రాజెక్ట్ కలిసి మొత్తం 2,800 మంది ఉద్యోగాలు సృష్టించబడతాయి. అంటే ఇగో లారస్ ల్యాబ్స్ కంపెనీ. లారస్ ల్యాబ్స్ ఇది ఫార్మాస్యూటికల్స్ అండ్ బయోఫార్మాస్యూటికల్స్ కంపెనీ. తర్వాత వివెంట్ ఫార్మా కంపెనీ. వివెంట్ ఫార్మా కంపెనీ అనేది ఇది గూడా ఒక ఒక ఇది కూడా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఈ ఫార్మా కంపెనీ. దీని ద్వారా మొత్తం ఒక 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. తర్వాత సనోఫి కంపెనీ. సనోఫి కంపెనీ. ఇది కూడా జీవశాస్త్ర కంపెనీయే. దీని ద్వారా ఒక 2,600 మంది కొత్త ఉద్యోగాలకు సృష్టించబడతాయి. తర్వాత టకేడా కంపెనీ. ఈ టకేడా కంపెనీ చాలా ఇంపార్టెంట్. ఆసియాలోనే మూడవ అతిపెద్ద ఫార్మా కంపెనీ. ఈ టకేడా కంపెనీ. ఈ టకేడా కంపెనీ మరి దేన్ని ఉత్పత్తి చేస్తుందంటే డెంగ్యూ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ టకేడా కంపెనీ. డెంగ్యూ వ్యాక్సిన్ తయారు చేసేటువంటి కంపెనీ ఇది. టకేడా. ఇది ఎక్కడ ఏర్పాటు చేశారు? జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేశారు. జినోమ్ వ్యాలీ. జినోమ్ ఫార్మా కంపెనీ వ్యాలీ ఉంది గదా! అక్కడ జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేశారు. ఇది ప్రతి సంవత్సరం 5 కోట్ల డోసుల డెంగ్యూ వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తుంది. అంటే డెంగ్యూ వ్యాక్సిన్‌ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది అన్నట్లు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మిల్టెనీ బయోటెక్ కంపెనీ. ఇది జర్మనీకి చెందినటువంటి ఒక సెల్ మరియు జన్యు చికిత్సకు సంబంధించిన కంపెనీ. జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసినటువంటి సెల్ మరియు జన్యు చికిత్సకు సంబంధించినటువంటి ఒక కంపెనీ. ఇది ఈ యొక్క మల్టెనీ బయోటెక్ కంపెనీ. ఇది జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేశారు దీన్ని గూడా. తర్వాత జోయిటీస్ కంపెనీ. ప్రపంచంలోనే అతిపెద్ద జంతు ఆరోగ్య సంస్థ. అంటే జంతు ఆరోగ్యానికి సంబంధించినటువంటి కంపెనీ అన్నట్టు. జంతు ఆరోగ్యానికి సంబంధించిన కంపెనీ. ఇది హైదరాబాద్ లోపల టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. జోయిటీస్ కంపెనీ. తర్వాత మెడిట్రానిక్ కంపెనీ. ఇంతకుముందు ఇక్కడ చెప్పినట్లుగా మెడిట్రానిక్ కంపెనీ ఇది యూఎస్ఏకి చెందినటువంటి అతిపెద్ద కంపెనీ. ఇది యూఎస్ఏ వెలుపల మన హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 500 కోట్ల పెట్టుబడితో తన యొక్క ఐటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. ఇది మెడిట్రానిక్ కంపెనీది. ఇది గ్లోబల్ హెల్త్ కంపెనీ అన్నట్టు. తర్వాత ఒలంపస్ కంపెనీ. ఇది జపాన్‌కు చెందినటువంటి ఒక వైద్య సాంకేతిక సంస్థ. ఇది ఇంజినీరింగ్ మరియు ఆర్&డి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది ఒక 500 మందికి ఉపాధిని కల్పిస్తుంది. తర్వాత థర్మో ఫిషర్ కంపెనీ. ఇది కూడా జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఆమ్జెన్ కంపెనీ. ఇది ఆమ్జెన్ కంపెనీ అనేది
ప్రపంచంలోనే అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీల్లో ఒకటి. ఇది ఎంత సామర్థ్యంతో ఉంది? ఒక 3000 మంది కూర్చొని పనిచేసేటువంటి సామర్థ్యంతో ఉంది. తర్వాత ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ అండ్ గ్రూప్ కంపెనీ. టెర్మినస్ గ్రూప్ కంపెనీ అన్నట్టు. ఇది కూడా 10,000 ఉద్యోగాలు సృష్టించే విధంగా ఉన్నది. ఇట్లాంటి కంపెనీలను బయో సైన్స్‌కి సంబంధించిన కంపెనీలు మన హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ వైద్య పరికరాల పార్క్ అంటే మెడికల్ డివైజెస్ పార్క్. హైదరాబాద్ సమీపంలోనే తెలంగాణ మెడికల్ డివైజెస్ పార్క్. ఇది భారతదేశంలోనే ఒక మొదటి స్థాయి మెడిటెక్ ఆవిష్కరణ మరియు తయారీ క్లస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇన్సులిన్ పెన్నులు, శస్త్రచికిత్స పరికరాలు, డయాగ్నోస్టిక్ కిట్లు, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్ కిట్లు, ఈ గుండెకు సంబంధించినటువంటి పరికరాలు, అదేవిధంగా ఇతర మెడికల్ డివైజెస్ అనేది ఇక్కడ తయారు చేస్తారు. ఈ పార్క్‌లో 55 కంటే ఎక్కువ కంపెనీలు, 55 కంటే ఎక్కువ కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏందంటే, ఇక్కడ 1000కి పైగా చిన్న ఎంఎస్ఎంఈలు పనిచేస్తున్నాయి. దీంట్లో 6,000కి పైగా ఉద్యోగులు, నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగులు ఈ యొక్క మెడికల్ డివైసెస్ పార్క్‌లో పనిచేస్తున్నారు. ఇంకా దీనికి సహాయ సహకారాలు అందించేందుకు ఐఐటీలు, తర్వాత ట్రిపుల్ ఐటీలు, జేఎన్‌టీయూలు, బిట్స్ పిలాని వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు, తర్వాత మెడికల్ కాలేజ్ అటువంటి సంస్థలు ఈ యొక్క మెడిటెక్ పార్క్ అంటే మెడికల్ డివైసెస్ పార్క్‌తో అనుసంధానం చేయబడ్డాయి. ఇక్కడ, ఇక్కడ ఫార్మా విలేజెస్ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రత్యేక ప్రాంతాలను గుర్తిస్తుంది. ఆ ప్రత్యేక ప్రాంతాలను గుర్తించి ఇక్కడ ఫార్మా విలేజెస్‌గా ఏర్పాటు చేస్తుంది. అంటే ఆ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడానికి ఫార్మా విలేజెస్‌గా ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్‌కి మరియు రీజనల్ రింగ్ రోడ్‌కి మధ్య అనుకూలంగా ఉన్నటువంటి అంటే జాతీయ రహదారుల గిట్లా అందుబాటులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను, కొన్ని గ్రామాలను గుర్తించి వీటిని ఫార్మా గ్రామాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఫార్మా గ్రామాలలో ఈ ఫార్మా కంపెనీలనైతే ఏర్పాటు చేస్తారు. ఇట్లా ఒక 755 ఇక్కడ జాతీయ రహదారులకి, రాష్ట్ర రహదారులకి దగ్గర ఉన్నటువంటి ఒక 775 నుంచి ఒక 2000 ఎకరాల వరకు ఉన్నటువంటి గుర్తించబడినటువంటి ఒక ఫార్మా గ్రామాలు అభివృద్ధి చేయబడుతున్నాయి. ఇంత విస్తీర్ణం ఉన్నటువంటి అట్లాంటి పెద్ద పెద్ద ల్యాండ్‌లు ఇక్కడ ఫార్మా గ్రామాలుగానైతే ఏర్పాటు చేయబడుతున్నాయి. దీనివల్ల ఫార్మా కంపెనీలకు ఆకర్షణీయంగా ఉంది అన్నట్లుగా ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే ఎలక్ట్రానిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్, తర్వాత ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్, సెమీకండక్టర్లు మరియు శక్తి నిల్వల వ్యవస్థలు ఎట్లా ఉన్నాయి అని చూసినట్లయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారబోతుంది. అదేవిధంగా హార్డ్వేర్ పార్కులు, అదేవిధంగా అనేక రకాల మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లను ఏర్పాటు చేయబోతుంది. అంటే ఇప్పుడు ఎక్కడ అంటే ఇప్పుడు దివిటిపల్లి, మహేశ్వరం ఈ సిటీల లోపల 3 ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్‌లనైతే ఏర్పాటు చేసి నిర్వహిస్తుంది. ఇక్కడ ఈ నిర్వహిస్తుందన్నట్టుగా ఇక్కడ ఇచ్చాడు. అదే విధంగా ఈఎంసీ 2.0 అనే పథకం ద్వారా ఈఎంసీ 2.0 పథకం ద్వారా అనేక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లను తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇంకా అదే విధంగా తెలంగాణ టెక్ కంపెనీలైనటువంటి ఆహ్, ఇప్పటికే స్థాపించబడినటువంటి కంపెనీలు ఏమున్నాయి? ఇక్కడ మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, అమెజాన్, గూగుల్, మెటా, తర్వాత వన్‌ప్లస్, తర్వాత తోషిబా, తర్వాత ఊబర్ ఇట్లాంటి కంపెనీలున్నాయి. ఇవి ఎలక్ట్రానిక్స్ కంపెనీలు. అదే విధంగా సెమీకండక్టర్స్ కంపెనీలు మరి అదే విధంగా ఆర్&డి మరియు డిజైన్ రంగంలో చూసుకున్నట్లయితే ఇంకే కంపెనీలు ఉన్నాయని చూసుకున్నట్లయితే ఇక్కడ క్వాల్కామ్ కంపెనీ, తర్వాత ని నివి నివియా కంపెనీ, తర్వాత మైక్రాన్ కంపెనీ, ఏఎండీ, ఇంటెల్, తర్వాత మెడియాటెక్ ఇట్లాంటి కంపెనీలైతే ఇవి సెమీకండక్టర్‌కి సంబంధించిన కంపెనీలు కూడా ఉండడం జరిగింది ఇక్కడ. ఇవే కాకుండా ఇంకా కొన్ని ముఖ్యమైన పెట్టుబడులు, ముఖ్యమైన కంపెనీలు చూసుకున్నట్లయితే ఇక్కడ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అంటే ఇది స్టీల్‌కి సంబంధించింది జేఎస్‌డబ్ల్యూ గ్రూప్. తర్వాత ప్రీమియర్ ఎనర్జీస్ గ్రూప్, ప్రీమియర్ ఎనర్జీస్ గ్రూప్ ఇది సోలార్ ఎనర్జీకి సంబంధించింది. అదే విధంగా క్రియేటివ్ క్రియేటివ్ సెన్సార్స్ ఇంక్ ఇది కంపెనీ యొక్క ఆహ్, ఇది కంప్యూటర్ పెరిఫెరల్‌కి సంబంధించినటువంటి ఈ కంపెనీ. తర్వాత అదే విధంగా లోహం మెటీరియల్స్ గ్రూప్ ఇది బ్యాటరీలకు సంబంధించింది. లోహం మెటీరియల్స్ గ్రూప్. తర్వాత క్రాంప్టన్ గ్రీవ్స్, క్రాంప్టన్ గ్రిప్స్
ఇది ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఇది. ఆ తర్వాత అంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఇది ఒక వెంచర్ కంపెనీ అట. ఇది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. ఆహ్, రిసోజెన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక కంపెనీ. ఇట్లాంటి కంపెనీలయితే ఇంకా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ మన తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలను చూసుకున్నట్లయితే, మన తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలను నిర్వహించేటువంటి ఒక సంస్థ ఏందంటే, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ. తెలంగాణ తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ టీజీఎఫ్‌పిఎస్. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలను నిర్వహిస్తుంది. అంటే వాటి యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలను ప్రోత్సహిస్తుంది. వాటిని నిర్వహించేటువంటి ఒక సంస్థ. అదే కాకుండా ఇంకేం చేస్తుంది? ఆహ్, ఇప్పటి వరకు తెలంగాణలో ఒక 7,150 ఎకరాలలో అంటే స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 7,150 ఎకరాలలో స్పెషల్ ఫుడ్ ప్రాసెస్ జోన్‌లను ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో. ఎన్ని కోట్ల విలువతో అంటే ఓ 6,000 కోట్ల విలువతో హ్మ్. మొత్తం 3,517 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులను కార్యరూపం దాల్చినయి. అంటే ఇన్ని కోట్ల పెట్టుబడిని కేటాయిస్తే ఇన్ని కోట్ల విలువ చేసేటువంటి ప్రాజెక్టులయితే ఏర్పాటు చేయడం జరిగిందన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఏర్పాటు చేయడం వల్ల మొత్తం 7,152 మందికి ఉద్యోగాలు సృష్టించబడ్డాయి అన్నట్లు ఇక్కడ ఇచ్చాడు. అదేవిధంగా ముఖ్యమైన హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ కంపెనీ ఆహ్, ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడి. ఇది ఒక సిద్దిపేట జిల్లాలో 49 ఎకరాలలో ఇక్కడ తిమ్మాపూర్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే టీజీఐఐసీ ద్వారా ఒక మెగా ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత 109 కోట్లతో సత్తుపల్లి లోపల ఏర్పాటు చేయడం జరిగింది. టీజీఐఐసీ ద్వారా ఒక మెగా ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే సత్తుపల్లి లోపల. ఒక ఫుడ్ పార్క్, మెగా ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆయిల్ ఫార్మ్ మిషన్, ఆయిల్ ఫార్మ్ మిషన్ చూసుకున్నట్లయితే ఇగో ఆయిల్ ఫార్మ్ మిషన్ చూసుకున్నట్లయితే ఇది తెలంగాణ ప్రభుత్వం ఒక ఆయిల్ ఫార్మ్ మిషన్‌ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. దీని లక్ష్యాలు ఏమని పెట్టుకున్నది అనంటే, ఇప్పుడు వచ్చేటువంటి 5 ఏళ్లలో వచ్చేటువంటి 5 ఏళ్లలో ఆయిల్ ఫార్మ్ సాగును ఒక 20,00,000 ఎకరాలకు పైగా సాగు చేయించాలి. అదేవిధంగా రాబోయే 5 ఏళ్లలో ఒక 100 కంటే ఎక్కువగా ఆయిల్ మిల్లులను ఏర్పాటు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నది. దీనికోసం 16,000 కోట్ల పెట్టుబడిని కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. ఇట్లా ఆహార శుద్ధి రంగాన్ని మన తెలంగాణలో మరింత బలోపేతం చేయడం కోసము ఇప్పుడు తెలంగాణకు చెందినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమైనటువంటి పిఎంఎఫ్ఎంసి, పిఎంఎఫ్ఎంసి అనే సంస్థతో కూడా టైఅప్ అయ్యి పరిశ్రమలను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ లాజిస్టిక్స్ పార్క్స్ అంటే వస్తు ఎగుమతుల, దిగుమతులకు సంబంధించినటువంటి అంశాలుంటాయి. ఈ లాజిస్టిక్ పార్కులను గూడా అధునాతనంగా ఏర్పాటు జేయడం కోసం, వాటిల్లో అధునాతన వాణిజ్య మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం, అదేవిధంగా సాంకేతికత నవీకరణ కోసము, అంటే సాంకేతిక నవీకరణ అంటే ఇప్పుడు టెక్నాలజీ వాటిని ట్రాక్ జేసే విధంగా అంటే కొత్త టెక్నాలజీ వాటి సరఫరా విషయంలో కొత్త టెక్నాలజీ ఆహ్, 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 అందిపుచ్చుకునే విధంగా నవీకరించడం కోసం, తర్వాత దీంట్లో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించే విధంగా, అదేవిధంగా గ్రీన్ లాజిస్టిక్స్‌ని ఏర్పాటు జేయడం. ఈ లాజిస్టిక్స్‌లో మహిళలను ప్రోత్సహించడానికి ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే కృషి చేస్తున్నది. అంటే లాజిస్టిక్ పార్క్‌ల ఇంప్లిమెంటేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నది. ఇది సాంకేతికంగా అభివృద్ధి చేసుకోవడానికి, స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి, మహిళలను ప్రోత్సహించడానికి ఇట్లా కృషి చేస్తున్నది. ఇక తెలంగాణ ప్రభుత్వం మెదక్‌లో ఒక మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును అభివృద్ధి చేస్తుంది. ఎన్ని ఎకరాలలో అంటే ఒక 325 ఎకరాలలో ఈ లాజిస్టిక్ పార్క్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది దేని ఆధ్వర్యంలో ఇంప్లిమెంట్ చేయబడుతుంది అంటే తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మరియు నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ మరియు రైస్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళ సహకారంతో ఈ మెదక్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కునైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇట్లా లాజిస్టిక్ పార్కుల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది అని ఇక్కడ చెప్పడం జరిగింది.